హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన బెంగాల్ తుఫాను బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దీని ప్రభావంతో మనకు ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. బెంగాల్ తుఫాను పుదుచ్చేరి నుంచి నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతూ ఈ రోజు వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. వచ్చే 2 రోజుల్లో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తాయని అంచనా అయితే వేస్తుంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే కనుక హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఏలూరు, పార్వతీపురం, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, విజయనగరం, బాపట్ల, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది. ఇక అలాగే వైఎస్ఆర్ కడప, గుంటూరు, అనంతపురం, పల్నాడు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, నంద్యాల, కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.